నిహాన్వి కోసం డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేయాలని చెప్పి కాజు, బాదాం, వాల్నట్స్, గ్రౌండ్ నట్స్ ఇవన్నీ డ్రై ఫ్రై చేస్తాను. అండ్ పిస్తా యాక్చువల్గా మనం ఇది ఫ్రై అయ్యే ఉంటుంది, బట్ మనకు కావాలంటే చేసుకోవచ్చు. నేనైతే అన్నీ డ్రై ఫ్రై చేస్తాను. ఇలా అన్ని ప్యాన్లో వేసి డ్రై ఫ్రై చేసి పౌడర్లా చేసి మెత్తగా చేస్తాం. ఇలా పౌడర్లా చేసి ఎక్కడైనా మెత్తగా లేకపోతే ఇంకొకసారి పట్టుకో. అన్నీ మిక్సీలో విడివిడిగా పడతాను, ఎందుకంటే వాల్నట్స్ కొంచెం ఆయిలీగా ఉంటుంది కాబట్టి. సో అన్నీ మిక్స్ అయిపోతాయి కాబట్టి అన్నీ విడివిడిగా మిక్సీ పట్టుకుంటాను. నెక్స్ట్ బాదం పౌడర్ వేస్తున్నా. నెక్స్ట్ పిస్తా పౌడర్ వేస్తున్నా. పిస్తా పౌడర్. నెక్స్ట్ గ్రౌండ్ నట్స్ వేస్తాను. ఇప్పుడు గ్రౌండ్ నట్స్ పౌడర్ వేసి ఇలా వాల్నట్స్ ఆయిలీ ఉంటుంది కాబట్టి ఇది లాస్ట్లో పట్టుకుంటాను. మెత్తగా ఇలా అయిపోతుంది. ఇప్పుడు మొత్తం పౌడర్ అంతా ఒకసారి కలిపేసి ఇలా అంతా పౌడర్ మిక్స్ చేసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసేస్తా. ఇలా స్టోర్ చేసేసిన దాన్ని మొత్తం నేను ఉగ్గు చేస్తూ ఉంటాను. ఈసారి ఉగ్గు వీడియో ఆల్రెడీ చేస్తున్నాను, దాన్ని కూడా పెట్టేస్తాను. అంతా క్లీన్ చేసేసి నీట్గా ఇలా బాక్స్లో స్టోర్ చేసుకొని ఉగ్గులోకి అండ్ పాలల్లోకి, పాలు దాపించేటప్పుడు దానికి పాలల్లో ఒక 2 స్పూన్స్ వేస్తా. అండ్ ఉగ్గు చేసినప్పుడు దాంట్లో 2 స్పూన్స్ వేస్తా. అండ్ జావా చేసినప్పుడు జావాలో ఒక 2 స్పూన్స్ వేస్తా. ఇలా మీరు కూడా పౌడర్ చేసి పెట్టుకొని మనం పిల్లలకి ఉగ్గులోకి ఆర్ జావాలోకి ఆర్ మిల్క్లోకి మనం ఎప్పుడైనా ఐస్ క్రీమ్ చేసుకుంటున్నప్పుడైనా ఐస్ క్రీమ్ పౌడర్లో వేస్తాను నేను. ఇలా అంతా చేస్తే హెల్తీగా ఉంటాం. అంటే పిల్లలు అందరూ డ్రై ఫ్రూట్స్ ఎవ్రీడే తినకపోవచ్చు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇలా మిక్సీ పట్టేసి ఫైన్ పౌడర్లా చేసి ఆ పౌడర్ని కానీ మనం అన్ని వాళ్ళ పిల్లలు తినే ఉగ్గు ఆర్ జావాలోకి మిల్క్లోకి పట్టిస్తూ ఉంటే పౌడర్ కదా, సో మనం తెలియకుండానే తినేస్తారు. ఇలా ట్రై చేసి చూడండి అందరూ. నేను కూడా చేశాను.